నకరేకల్ నియోజకవర్గంలోని కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ, తూకం విధానం, ధాన్యం తరలింపు ఏర్పాట్లను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసిన ప్రజాప్రతినిధులు ధాన్యాన్ని వేగంగా గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లారీల కొరత లేకుండా చూడాలని, రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, తార్పాలిన్లు, విశ్రాంతి స్థలాలు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులకు 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాలో జమ అయ్యేలా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు. ఇదే నగర్కల్కి వచ్చినాం మేము. ఈ మన ఐటిపాముల ఆకా సెంటర్లో ఉన్నాము. అదే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, విప్ గారు. అదే ఇక్కడ ఈ దగ్గరలో ఉన్నటువంటి గోడౌన్ ఏదో ఓపెన్ చేయించినట్టు మేము కురుమాడుతుంది. అయితే అమాలీలో ఒకటి ఉంటే ఇవాళ ఇప్పుడు మేడం కూడా ఉంది ఇక్కడ, సివిల్ సప్లైస్ వాళ్ళు. సో అయితే ఇప్పుడు మనకు ప్రతి దగ్గర ఇప్పుడు ఇక్కడే కాకుండా శాలిగౌరారంలో కూడా అక్కడ కూడా గోడౌన్స్ ఉన్నాయి కదండి మనకు. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టు ప్రతి దగ్గర గోడౌన్స్ ఇప్పుడు, ఎందుకంటే రైస్ మిల్లర్స్ దగ్గర స్టాక్ ఎక్కువైపోయినట్టు. సార్ మనకు శాలిగౌరంలో మనకు గోడౌన్స్ అక్కడ లేవు సార్. అక్కడ మన మార్కెట్ ఉంది కదా, గ్రెయిన్ మార్కెట్. అవసరమైతే షెడ్ల కిందకి డంప్ చేసి కూడా మనం పట్టాలు కట్టించేస్తే ప్లస్ గోడౌన్ కూడా ఉంది అనుకుంటాడు లోపల. వంగమట్టి కానీ లేకపోతే సూర్యాపేట నుంచి కానీ లారీస్ డైలీ ఒక 10 పట్టుకుంటున్నాం సార్. మన భయం మనకేం లేదు సార్. ఇమీడియట్ గా వాన రాకముందే ఏమన్నా ఈ ఎండ ఎక్కువైనప్పుడు అప్పుడప్పుడు సాయంత్రం పూట వాన కొట్టింది అనుకోరి అంత ఆగమైపోతారు అందరూ, ప్లస్ ఫ్రస్ట్రేషన్ లకు వచ్చేస్తారు. మనం దాని లోపే దీన్ని సెక్యూర్ చేసి వీలైనంత మటుకు గోడౌన్స్ లేకపోతే